తెలంగాణ సాంస్కృతిక సారథి కళా బృందాన్ని మన మండల కేంద్రానికి జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారం జిల్లా పౌర సంబంధాల అధికారి గారి నేతృత్వం లోపల ఇక్కడికి రావడం జరిగింది. ఈ కార్యక్రమం లోపల మన మండల కేంద్రానికి సంబంధించిన ప్రతి ఒక్కరు ప్రజలందరూ పాల్గొని కార్యక్రమం విజయవంతం చేయాలి. దయచేసి కొంచెం దూరం ఉన్న వాళ్ళ దగ్గర రండి. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మిత్రుడు మంచి ప్రవీణ్ గలం లోపల ఒక మంచి పాట విందాం. ప్రజాప్రభుత్వం ఏడాది ప్రగతిని ప్రజలకు వివరిస్తూ రాష్ట్రమంతటా వేడుకలు నిర్వహిస్తున్న శుభ సందర్భంగా వచ్చిందో వచ్చింది ప్రజాపాలన వచ్చిందో వచ్చిందో వచ్చింది ప్రజాపాలన వచ్చిందో తెస్తుందో తెస్తుంది మన పల్లెకు వెలుగును తెస్తుందో తెస్తుందో తెస్తుంది మన పల్లెకు వెలుగును తెస్తుందో వచ్చిందో వచ్చింది వచ్చిందో వచ్చింది తెస్తుందో తెస్తుంది పల్లెకు వెలుగు వచ్చిందో వచ్చింది ప్రజాపాలన వచ్చిందో తెస్తుందో తెస్తుంది మన పల్లెకు వెలుగును తెస్తుందో పేరుల వరుగున వీరుల త్యాగం పేరుల వరుగున అమరుల త్యాగం గుండె కట్టుకొని కదిలింది. సామాజిక న్యాయం కోసం పిడికిలెత్తి అది వస్తుంది పిడికిలెత్తి అది వస్తుంది పిడికిలెత్తి అది వస్తుంది. పేరుల వరుగున వీరుల త్యాగం ఎదల కట్టుకొని కదిలింది. సామాజిక న్యాయం కోసం పిడికిలెత్తి అది కదిలింది పిడికిలెత్తి అది కదిలింది పిడికిలెత్తి అది కదిలింది. ప్రజలందరూ కలలు కలరా సమాజాన్ని స్థాపించడానికి వచ్చిందో తెస్తుందో తెస్తుంది మన పల్లెకు వెలుగును తెస్తుందో వచ్చిందో వచ్చింది తెస్తుంది అధికారులను పల్లెకు పంపి ప్రజా సమస్యల పరిష్కారము సేవ చేయమని పల్లె పల్లెకు అధికారుల పంపించింది అధికారుల పంపించింది అధికారుల పంపించింది. అవినీతికి తారులేని పరిపాలన చేయవచ్చింది. ప్రజా తెలంగాణ వైపు వడివడిగా అడుగేసింది వడివడిగా అడుగేసింది వడివడిగా అడుగేసింది. ఏడాది పాలన వేడుక చేస్తూ పల్లె పల్లెకు కదిలింది వచ్చిందో తెస్తుంది మన పల్లెకు వెలుగును తెస్తుంది మన పల్లెకు వెలుగును తెస్తుంది మన పల్లెకు వెలుగును తెస్తుంది మన పల్లెకు వెలుగును తెస్తుంది. ఏడాది పాలన పూర్తయిన సందర్భం లోపల ఇప్పటి వరకు ప్రభుత్వం ఏం చేసిందంటే దాదాపుగా ఆడబిడ్డలు ఇక్కడ నుంచి రాష్ట్రం అంతటా ప్రయాణించడానికి ఉచిత బస్సు ప్రయాణం అనేది ప్రవేశపెట్టింది. మన వాళ్ళు ఆడబిడ్డలంతా పల్లె నుంచి పట్నం వరకు పుణ్యక్షేత్రాలకు కానీ పెళ్లిళ్ళకు కానీ పేరంటాలకు కానీ ఎక్కడికైనా వెళ్ళడానికి అనువుగా ఒక ఆధార్ కార్డు చూపిస్తే సరిపోతుంది. ఆధార్ కార్డు తోటి రాష్ట్రం అంతటా ప్రయాణించడానికి వీలుగా ఉచిత బస్సు ప్రయాణం అనేది ప్రవేశపెట్టింది. అలాగే మనకు 200 యూనిట్ల వరకు కరెంటు కాల్చుకుంటే ఉచిత కరెంట్ ఇస్తుంది ప్రభుత్వం. 200 యూనిట్లు అంటే దాదాపుగా ఫ్యాన్లు కూలర్లు మనము ఇంటి లోపల మోటార్ ఉంటే మోటార్ కూడా కాల్చుకోవచ్చు, గ్రైండర్లు ఏదైనా కానీ దాదాపు పల్లె నుంచి పట్టణం వరకు ప్రతి ఒక్కరికి 200 యూనిట్ల వరకు కరెంటు కాల్చుకుంటే మనకు ఉచిత కరెంట్ ఇస్తుంది. అలాగే మహిళలందరి కోసం ఆలోచించి
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మనం సిలిండర్కి ఎంత రేట్ పెట్టాం, ఇప్పుడు 500 రూపాయలకు సిలిండర్ ఇస్తుంది. సిలిండర్ ఉచిత సిలిండర్ రాని వాళ్ళు దాదాపుగా చాలా మంది పల్లెటూరు లోపల ఎక్కడికి వెళ్ళినా కానీ మాకు ఉచిత సిలిండర్ వస్తలేదని చెప్పి అంటున్నారు. దానికి ఏం చేయాలంటే కేవైసీ అంటే మన ఆధార్ కార్డు, మన బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ ఇచ్చి మనం ఒక ఫోటో ఇచ్చి వాళ్ళు ఇచ్చిన ఫామ్ లోపల ఫామ్ నింపి సంతకం చేసినట్లయితే మన కేవైసీ అయితే 500 రూపాయలకు మనకు సిలిండర్ వస్తుంది. కాబట్టి దయచేసి ఈ విషయాలన్నీ మీరు తెలుసుకోవాలి. ఇంకొకటి, ప్రభుత్వం ఆలోచించి రైతన్నల కోసం 1,00,000 రూపాయల వరకు ఇప్పటి వరకు రుణమాఫీ చేసింది. ఇంకా చాలా మంది రుణమాఫీ కాలే అన్న వాళ్ళకు కూడా నిన్ననే ప్రకటించింది 30 కోట్ల రూపాయలు దాదాపుగా అందరు రైతులకు రుణమాఫీ చేసే విధంగా వీలును కల్పించింది. అలాగే 2 లక్షల వరకు రుణం తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ప్రభుత్వం ఆలోచించి రుణం తీసుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు మనం వడ్డీ మన బ్యాంకు కట్టినట్లయితే 2 లక్షల వరకు కూడా రుణమాఫీ అవుతుంది. ఇంకొకటి, రైతు భరోసా పథకం. చాలా మందికి అనుమానం ఉంది, రైతు భరోసా ఇంకా వాళ్ళలేదు మాకు రైతన్నలకు బ్యాంకు లోపల అని చెప్పి. రైతు భరోసా ఏదైతే ఉందో అది 15,000 రూపాయలు ఇస్తా అని చెప్పింది ఎకరాకు. అది 2 దఫాలుగా 7,500 7,500 చొప్పున 15,000 రూపాయలు ప్రభుత్వం ఇస్తా అని చెప్పింది. అది మనకు సంక్రాంతి వరకు ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతు అకౌంట్ లోపల పడతాయని చెప్పి నిన్ననే ప్రకటించడం జరిగింది. అయితే ఎందుకు లేట్ అయింది అని చెప్పి మీరు అందరూ అనుకోవచ్చు. రాళ్ళు రప్పలు గుట్టలు ఉన్న ప్రాంతం ఏదైతే ఉందో అది వ్యవసాయానికి అనువుగా లేని ప్రాంతం ఏదైతే ఉందో దానికి రైతు భరోసా రాళ్ళు. సాగు చేసే భూములకు మాత్రం ఖచ్చితంగా 100% రైతు భరోసా పథకం అనేది వస్తుంది. అది 15,000 రూపాయలు ఖచ్చితంగా ఇస్తుంది ప్రభుత్వం. అలాగే ఇంకా ప్రభుత్వం ఇంకొక ఆలోచన చేసి మొన్ననే ఒక కొత్త నిర్ణయం తీసుకుంది. ఏదంటే మన తెలంగాణ లోపల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఉపాధి కరువై గల్లుబాట పట్టిన అన్నలు ఎవరైతే ఉన్నారో అక్కడ ఏజెంట్ చేతిలో మోసపోయి అక్కడ పని దొరకక దుబాయ్ లోపల కల్లివేలైన తర్వాత జైలు జీతం గడిపి జైళ్లలో మగ్గి పని లేక అప్పుల పాలై ఇక్కడికి వచ్చి ఇక్కడ కూడా ఉపాధి కరువై అంటే చాలా పేదరికం లోపల మగ్గుతున్న కుటుంబాలు ఏవైతున్నాయో వాళ్ళందరి కోసం ఆలోచించి ప్రభుత్వం 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇచ్చింది. గల్లుబాధిత కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకు ఖచ్చితంగా 5 లక్షల రూపాయలు ఇవ్వడానికి ఆ లిస్టును కూడా సిద్ధం చేసి అటువైపు ప్రణాళిక చేసి సిద్ధం చేస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే పేద ప్రజలందరూ బాగుండాలి, వాళ్ళ జీవితాలు బాగుండాలని చెప్పి ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తుంది. అలాగే సమగ్ర కుటుంబ సర్వే ఏదైతుందో ఈ సర్వే లోపల వాళ్ళు అధికారులు వచ్చినప్పుడు ఖచ్చితంగా మన అందరం సహకరించి వాళ్ళకు మనం ప్రభుత్వం నుంచి ఏదైనా లబ్ధి వస్తుందా, ప్రభుత్వ పథకాలు మనకు వస్తున్నాయా లేదా, మన పిల్లలకి ఏదైనా రిజర్వేషన్ వచ్చిందా లేదా, మనకు ఆధార్ కార్డు ఉందా, మనకు బ్యాంక్ అకౌంట్ ఉందా లేదా, ప్లస్ ఇంకొకటి ఏంటంటే మనకు రేషన్ కార్డు ఉందా లేదా, ఇవన్నీ వివరాలు మనకు భూమి ఎంత ఉంది, భూమి ఉందా లేదా అనే విషయాలు అడిగినప్పుడు ఖచ్చితంగా మనం చెప్పినట్లయితే ప్రభుత్వం నుంచి వచ్చే లబ్ధి ఏదైతే ఉందో మనకు ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు ఏవైతున్నాయో ఖచ్చితంగా మనకు చేరువైతాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నామండి. దయచేసి ప్రతి ఒక్కరు సమగ్ర సర్వే లోపల ఖచ్చితంగా పాల్గొనాలి. సమగ్ర సర్వే లోపల అధికారులకు ఖచ్చితంగా మనం వివరాలు తెలియజేయాలి. కరెంట్ ఉచితంగా వస్తుందా లేదా అనే విషయం ఖచ్చితంగా అడుగుతారు. అడిగినప్పుడు మనం చెప్పాలి వస్తుందా రాలేదా అని చెప్పి. మనకు ఖచ్చితంగా అర్హులైన వాళ్లకు ప్రభుత్వ పథకాలు ఖచ్చితంగా చేరువ చేయాలనే ఆలోచిస్తుంది ప్రభుత్వం. కాబట్టి ప్రతి ఒక్కరూ మనం సహకరించాలి. దీన్నే అదునుగా చేసుకొని సైబర్ నేరగాలు ఏం చేస్తారంటే ఫోన్లలో మన వివరాలు అడుగుతారు. మేము అధికారులం అని చెప్పి ఫోన్లలో అడిగినప్పుడు దయచేసి ఫోన్లలో మన ఆధార్ కార్డ్ నంబర్ కానీ ఫోన్ నంబర్ కానీ పాన్ కార్డ్ నంబర్ కానీ దయచేసి చెప్పొద్దమ్మా. ఫోన్లలో మన ఇంటికి వచ్చినప్పుడు మాత్రం అధికారులకు చెప్పాలి. ఫోన్లలో చెప్తే మాత్రం మన బ్యాంకులో ఉన్న డబ్బు మొత్తం మాయం చేస్తారు. కాబట్టి ఎవరికి కూడా ఫోన్లలో సమాచారం ఏ సమాచారం కూడా ఇవ్వద్దు. మనం ఆధార్ కార్డ్ నంబర్ కానీ ఏ నంబర్ కూడా మనం చెప్పొద్దు. దయచేసి మనకి ఇంటికి వచ్చిన అధికారులకు మాత్రమే సహకరించి మన వివరాలను తెలియజెప్పినట్లయితే ప్రభుత్వం నుంచి వచ్చే లబ్ధి ఏదైతుందో మనకు చేరువవుతుంది. ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు ఏవైతున్నాయో మన అర్హులమైతే మాత్రం ఖచ్చితంగా అడిగి తీసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. దీన్ని ఉద్దేశించి చెల్లె రాజేశ్వరి గారి లోపల ఒక మంచి పాట విందాం. వినవే ఓ చెల్లి కనవే 6 గ్యారెంటీల పథకాలు వచ్చే ఓ చెల్లి కనవే. వినవే ఓ చెల్లి కనవే 6 గ్యారెంటీల పథకాలు వచ్చే ఓ చెల్లి కనవే. ఇందిరమ్మ రాజ్యం ఇంటింట వెలుగు, ఇందిరమ్మ రాజ్యం ఇంటింట వెలుగు. వినవే ఓ చెల్లి కనవే 6 గ్యారెంటీల పథకాలు వచ్చే ఓ చెల్లి కనవే. ఇందిరమ్మ రాజ్యం ఇంటింట వెలుగు,
మహాలక్ష్మితోటి మన ఇల్లు 6 గ్యారెంటీల పథకాలు వచ్చే ఓ చెల్లి కనవే 6 గ్యారెంటీల పథకాలు వచ్చే ఓ చెల్లి కనవే. కాబట్టి రైతన్నలకు కొన్ని అనుమానాలు ఉన్నాయన్నా. మేము 2 లక్షల వరకు రుణం తీసుకున్నామన్నా, రుణమాఫీ కాలే అని చెప్పి ఇంతకుముందు ఒక రైతన్న అడిగిండు. దాదాపుగా 30 కోట్ల వరకు బడ్జెట్ నిన్ననే రిలీజ్ అయిందన్న, పేపర్లు అందరు చూసి ఉంటారు. రైతన్నలు రందిపడాల్సిన అవసరం లేదు. రుణమాఫీ కాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా ఎంపీడీఓ ఆఫీసులో సంప్రదించాలండి. సంప్రదించి మనకి ఎందుకు రుణమాఫీ కాలేదు 1 లక్ష రూపాయల వరకు 2 లక్షల వరకు కూడా దాదాపుగా మనం ఖచ్చితంగా 2 లక్షల రుణం తీసుకున్న వాళ్ళు తీసుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఖచ్చితంగా వడ్డీ కట్టినట్లయితే ఖచ్చితంగా మనకు రుణమాఫీ అయితే దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇంకొక విషయం ఏంటంటే ప్రభుత్వం ప్రజల కోసం ఆలోచిస్తుంది, ఆడబిడ్డల కోసం ఆలోచిస్తుంది, యువత భవిత మార్చాలని కూడా ఆలోచించి ఏం చేసిందంటే దాదాపుగా 1 ఏడాది కాలం లోపల నిరుద్యోగ సమస్య ఎంతో కొంత తీర్చాలని చెప్పి 50,000 ఉద్యోగాలు ఇప్పటి వరకు ఇచ్చింది ప్రభుత్వం 1 ఏడాది కాలం లోపల. ఇంకా 1 లక్ష ఉద్యోగాలు ఇవ్వడానికి ప్రణాళిక సిద్ధం చేస్తుంది. బీడీలు వేసి పీజీలు వేసి చాలా గొప్ప గొప్ప చదువులు చదివి చాలా మంది ప్రైవేట్ కంపెనీల్లో ఎక్కడనో అక్కడనో ఏదో చిన్న చితక ఉద్యోగం చేసుకుంటూ బతుకుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ గుర్తించి రేపు పొద్దున 1 లక్ష ఉద్యోగాలు ఇస్తుంది. అర్హులైన వారు ఉద్యోగాలు సాధించే విధంగా అడుగులు వేసే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. కాబట్టి నిరుద్యోగ సమస్య దాదాపుగా తీరిపోయే విధంగా ప్రభుత్వం కృషి చేస్తుంది. 1 ఏడాది పాలన లోపలనే ఇవన్నీ చేసిన ప్రభుత్వం ఇంకా కొత్త కొత్త పథకాలు తీసుకురావడానికి కూడా ఆలోచిస్తుంది. ఆటల లోపల మన పిల్లలు రాష్ట్ర స్థాయి దాకా వెళ్ళి మనకు బహుమతులు తీసుకొని కూడా ప్రోత్సాహకరమై నిరుత్సాహంగా ఉన్న యువతి యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా గుర్తించి వాళ్ళందరి కోసం వాళ్ళందరూ ఆటల లోపల శిక్షణ ఇచ్చి వాళ్ళని తరబీదునిచ్చి వాళ్ళు గొప్ప స్థాయి లోపల జాతీయ అంతర్జాతీయ స్థాయి లోపల వాళ్ళను నిలబెట్టే విధంగా ప్రభుత్వం క్రీడా యూనివర్సిటీలు కూడా నెలకొల్పుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇంకొకటి ఏంటంటే రైతన్నలు ఎవరైతే ఉన్నారో సన్నవడ్లు వేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో సన్నవడ్లు వేసిన వాళ్లకు క్వింటాలకు 500 రూపాయలు బోనస్ ఇస్తానది ప్రభుత్వం. దాదాపుగా ప్రతి పల్లె లోపల రైతులకు మన సన్నవడ్లు వేసుకున్న వాళ్ళకు క్వింటాలకి ఖచ్చితంగా 500 రూపాయలు బోనస్ ఇచ్చింది. ఇవన్నీ ఆలోచిస్తున్న ప్రభుత్వం ఇంకా ముందు ముందు కూడా పేద ప్రజల ఇంటికి పేద ప్రజలు మారాలి, వాళ్ళ జీవితాల లోపల వెలుగు రావాలని చెప్పి ఆ దిశగా అడుగులు వేస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఇప్పుడు మా అశోకన్న గలం లోపల ఒక మంచి పాట విందాం. పథకాలు తెచ్చెను నగదారిలో ఇందిరమ్మ
కాబట్టి అందరికీ నమస్కారం. ఈరోజు మన పెగడపల్లి మండలంలో ఒక 3 జీపీలలో ఈ కళాబృందం ద్వారా మనకు ప్రజాపాలన విజయోత్సవాలు జరపడానికి రావడం జరిగింది. వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమం ప్రజలకు ఈ మనం చేపట్టే కార్యక్రమంలో చేరే విధంగా మీరందరూ వాళ్ళకు తెలపాల్సిందిగా మీ అందరికీ మనవి చేస్తున్నాను. ఇప్పుడు మన మండలంలో బతుకపల్లి, పెగడపల్లి, నంచర్ల 3 గ్రామాల్లో అది ప్రోగ్రామ్ జరుగుతుంది. కాబట్టి ఇక్కడికి వెళ్ళి నేను నెక్స్ట్ బతుకపల్లి నా నంచల్ వెళ్తాను. కాబట్టి మీరందరూ ప్రజలందరికీ మనకు చేసి లబ్ధి మన గవర్నమెంట్ ద్వారా చేపట్టిన ప్రోగ్రాంలు ఏంటి వాళ్ళకి వివరంగా అందరికీ వివరించాల్సిన కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు సార్. ఈ కార్యక్రమం లోపల 6 గ్యారంటీలను ఉద్దేశించి తమ్ముడు సురేష్ గల్లలో ఒక మంచి పాట విందా. పల్లె పల్లెలో గల్లి గల్లిలో జెండా ఎగిరింది, పేదల జెండా ఎగిరింది, సాదల బతుకులు మార్చి నింగికి ఎగిసింది, సాదల బతుకులు మార్చి నింగికి ఎగిసింది, సాదల బతుకులు మార్చి నింగికి ఎగిసింది. మహాలక్ష్మి పథకముతోని మహిళల మనసే దోచుకుందిరా, మహిళల మనసే దోచుకుందిరా, మహిళల మనసే దోచుకుంది. పథకముతోని గుండెల బాధే తీర్చివేసరా, గుండెల బాధే తీర్చివేసరా, గుండెల బాధే తీర్చివేసరా. చేతిచ్చి చెరిగిపోని బంధమోలే తోడు నిలిచెరా, బంధమోలే తోడు నిలిచెరా, బంధమోలే తోడు నిలిచెరా. మచ్చలేని పాలనతో మొదల బాధలు ఉండద్దంటూ స్వచ్ఛమైన లాలనతో మన గోసలను తీర్చివేసరా, మచ్చలేని పాలనతో మన బతుకులనే మార్చివేసరా, స్వచ్ఛమైన లాలనతో మన గోసలనే తీర్చివేసరా. పల్లె పల్లెలో గల్లి గల్లిలో జెండా ఎగిరింది, పేదల జెండా ఎగిరింది, బీద సాదల బతుకులు మార్చి నింగికెగసింది, బీద సాదల బతుకులు మార్చి నింగి ఎగిసింది, బీద సాదల బతుకులు మార్చి నింగికి ఎగిసింది. అభయస్తమే అందించదిగో 6 గ్యారంటీలు తెచ్చిరా, 6 గ్యారంటీలు తెచ్చిరా, 6 గ్యారంటీలు తెచ్చిరా. అరువులైన పేదల కోసం పథకాలన్నీ పంచిపెట్టరా, పథకాలన్నీ పంచిపెట్టరా, పథకాలన్నీ పంచిపెట్టరా. పల్లెల నుండి పట్టణాలకు పాలనతోనే మార్పు తెచ్చిరా, పాలనతోనే మార్పు తెచ్చిరా, పాలనతోనే మార్పు తెచ్చిరా. ఇందిరమ్మ రాజ్యంలో పేదల బాధలు తెచ్చుకున్న తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యంలో పేదల బాధలు తెచ్చుకున్న తెలంగాణలో పల్లె నా గల్లి గల్లిలో జెండా ఎగిరింది, పేదల జెండా ఎగిరింది, బీద సాదల బతుకులు మార్చి నింగికెగసింది, బీద సాదల బతుకులు మార్చి నింగికెగసింది, బీద సాదల బతుకులు మార్చి నింగికెగసింది, బీద సాదల బతుకులు మార్చి నింగికెగసింది. ఇది ప్రజాపాలన, ప్రజల యొక్క పాలన, అలాగే ప్రజలకు చేరువవుతున్న పాలన. ఇంతకుముందు మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు దాదాపు పేదవాళ్ళు దాదాపుగా మన అందరికీ తెలుసు కరెంటు ఏ టైంకి వస్తుందో, ఏ టైంకి పోతుందో, ఎప్పుడు మనం కరెంటు కట్టడానికి రైతన్నలు పంట చేలకు పోయి పాము కాడు గురై ఎంతమంది చనిపోయాలో మన అందరికి తెలిసిన విషయమే. ఇప్పుడు కరెంటు మనము డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు, ఉచితంగా కరెంట్ ఇవ్వడానికి 200 యూనిట్లు కరెంట్ ఇవ్వడానికి ప్రభుత్వం ముందుకొచ్చిందంటే ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది. దాదాపుగా సిలిండర్కు ఎన్నో వందలు ఖర్చు పెట్టడం, ఇప్పుడు 500 రూపాయలకి ఖచ్చితంగా సిలిండర్ ఇస్తానని మాట ఇచ్చింది. అది ఖచ్చితంగా దాదాపుగా అందరికి ఇస్తుంది. అంటే ప్రభుత్వం మాట ఇచ్చినట్టు రుణమాఫీ అన్నది, రుణమాఫీ 1,00,000 రూపాయల వరకు దాదాపుగా రుణమాఫీ చేసింది. రైతు భరోసా పథకం అన్నది, రైతు భరోసా పథకం కూడా తీసుకొస్తుంది. అలాగే పిల్లలకు నిరుద్యోగులకు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఖచ్చితంగా ఉద్యోగాలు అన్నది 50,000 ఉద్యోగాలు వచ్చింది. ఇది చేతల ప్రభుత్వం చేసే ప్రభుత్వం కాబట్టి ప్రజలందరికీ 6 గ్యారంటీల్లో భాగంగా ఇంకా ఎవరికైతే చేరువగాలేవో వాళ్ళందరి కోసం అని చెప్పి సమగ్ర కుటుంబ సర్వే, సమగ్ర కులగణన సర్వే కూడా చేపట్టి అందరికీ ప్రభుత్వం నుంచి వచ్చే అందే ఫలాలు అందాలని చెప్పి వాళ్ళందరి కోసం ఆలోచిస్తుంది. కాబట్టి ప్రజలందరికీ చేరువవుతుంది. 6 గ్యారంటీలే కాక ఇంకా కొత్త కొత్త పథకాలు తీసుకొచ్చి ప్రజలందరి మనసులో స్థానం సంపాదించడానికి అడుగులు ముందుకు
మోసుకేస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన విషయం ఇది. ఈ కార్యక్రమం ఇక్కడ నిర్వహించడానికి, మన పెగడపల్లిలో నిర్వహించడానికి సహకరించిన మన ఎంపీడీఓ గారికి మరియు మన పంచాయత్ సెక్రటరీ గారికి, పంచాయత్ సిబ్బంది గారికి మరియు మన రాజకీయ నాయకులకు, ఇతర అధికారులకు, అనధికారులకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున, రైతన్నలకు, విన్న తల్లులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు ముగిస్తున్నాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.